ఆడారి తులసిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 89వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడారి మాలతి మాట్లాడుతూ ఆడారి తులసిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు 89వ వార్డులో నిర్వహించడం జరుగుతోందని, సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించామని, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి నిర్ధారైన దానిని బట్టి కంటి అద్దాలు మందులు ఉచితంగా ఇవ్వటం జరిగిందని అన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కేవీఎం ఆర్ సంధ్య, ఆప్థమోట్రిస్ట్ ఏఎం లక్ష్మి, ప్రవళిక, క్యాంప్ ఆర్గనైజర్ గోవింద్, వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆళ్లపాడి రాజు, మల్లా శ్రీను, రమణ పలువురు పాల్గొన్నారు. ఆడారి తులసిరావు చార్పుల్ ట్రస్ట్ నుంచి ఉచిత కంటి వైద్యం అనేది 100 మందికి కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు, తర్వాత ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా చేయించాలని, అలాగే ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. 89వ వార్డు జీవీఎంసీ 89వ వార్డు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఆడారి తులసిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడిందండి. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆడారి మాలతి గారు ఇక్కడికి ఇచ్చేశారు. సో ఆవిడ పర్యవేక్షణలో మొత్తం ఈరోజు కార్యక్రమం అంతా చాలా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఒక 100 మందికి పైగా మేము చికిత్స చేయడం జరిగింది. వారిలో కొంతమందికి స్పెక్స్ ఐడెంటిఫై చేసాం, కొంతమందికి సర్జరీలు ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండిలో కళ్ళద్దాలు పడ్డ వారికి కళ్ళద్దాలు, ఆపరేషన్ సర్జరీ పడ్డ వాళ్ళకి సర్జరీ, ఇవన్నీ చేయించి మళ్ళీ కూడా ఫాలోఅప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ట. ఆడారి తులసిరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నాగేంద్ర కాలనీ 89వ వార్డు వెస్ట్ నియోజకవర్గంలో కంటి ఆపరేషన్స్ మరియు టెస్టులు చేసి కళ్ళద్దాలు కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు మన ఉత్తరాంధ్రలో 5 జిల్లాల్లో ఆడారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం విశాఖపట్నంలో అయితే కానీ మిగతా పక్కపక్క జిల్లాలో అయితే కానీ ఎన్నో రకాల చారిటబుల్ సేవలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఇదివరకు ఈ వార్డులో హార్ట్ సంబంధించిన టెస్టులు కూడా చేసి ఇమ్మీడియట్గా ఆపరేషన్స్ పడిన వారు కూడా చారిటబుల్ టెస్ట్ నుంచి కూడా చేయడం జరిగింది. అలాగే చాలా మంది పిల్లలకైతే కానీ హార్ట్ ఆపరేషన్స్ కూడా